హలో అందరికీ నమస్కారం ఎల్లరికీ వనకం వెల్కమ్ టు మై ఛానల్ గలాటా గీత్ రాయల్ గైస్ అందరి వీడియోకి లైక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఫస్ట్ కమెంట్లో నా ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ లింక్ ఉంటుంది దానిలో కూడా జాయిన్ అయిపోండి నేను ఊరికే చెప్పేదే తప్ప మీరు జాయిన్ అయిపోయేది సబ్స్క్రైబ్ చేసుకునేది ఏమీ ఉండదు సో ఏమన్నా చేసుకోండి మీకు నచ్చింది సో ఈ వీడియోలో ఇప్పుడు నిన్న లైవ్లో నబిల్ జర్నీ నిన్న రాత్రి 1 గంటకి చేసినారు తెలుసా లైవ్లో జర్నీ బట్ నబిల్ జర్నీ నిజంగా నాకు గూస్ బంప్స్ వచ్చినాయి నబిల్ జర్నీకి నబిల్ కూడా చిన్న పిల్లోళ్ళలాగా మాట్లాడుతూ ఉండేది చిన్న పిల్లోళ్ళలాగా ఎగ్జైట్ అయ్యేది ఇట్ వాస్ వెరీ క్యూట్ అండ్ చాలా 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 గూస్ బంప్స్ చాలా హై మూమెంట్స్ ఉన్నాయి ఆ సాంగ్స్ వేసేది కూడా బ్యాక్గ్రౌండ్ మా పుష్ప సాంగ్స్ అంతా వేసి భయంకరంగా చేస్తున్నారనమాట నబీల్ ఏవి కోసం నబీల్కి చెప్పే మాటల కోసం ఎక్స్ట్రా అటెన్షన్ పెట్టినట్టు అనిపించింది అండ్ నబీల్ కూడా చాలా మంచి కంటెంట్ ఇచ్చినట్టు అనిపించింది నబీల్ లాస్ట్లో బిగ్ బాస్కి చెప్పిన మాటలు కూడా చాలా బాగా అనిపించినాయి ఇవన్నీ చెప్పిన తర్వాత నబిల్కి లాస్ట్లో నేను నబిల్ పాజిటివ్స్ అన్ని చెప్తాను నాకు తెలిసి ఈ ఏవి కానీ నబిల్ ఏవి కానీ ఫస్ట్ వేసుంటే గౌతమ్ ఏవి బదులు నబిల్ ఏవి వేసుంటే నబిల్ నిజంగానే టాప్ 3లో ఉండడం వాడేమో ఓటింగ్లో బికాస్ అంత బాగుంది నబిల్ జర్నీ చూస్తే ఎవరికైనా ఓటేయాలనిపిస్తుంది నబిల్కి అంత బాగా చేస్తున్నారు నబిల్ జర్నీ ఇట్ వాస్ వెరీ వెరీ బ్యూటిఫుల్ సో ఆ జర్నీలో ఏమైంది అనేసి నేను చెప్తా సో నబిల్ మీరు గార్డెన్ ఏరియాకి రండి అని చెప్పేసి బిగ్ బాస్ చెప్పిన వెంటనే ఎగురుకుంటా ఎక్సైటెడ్ బిగ్ బాస్ వావ్ యూ ఇట్లా అరుచుకుంటా పోతున్నాను అనమాట దిస్ ఈస్ గోయింగ్ టు బీ ద బెస్టెస్ట్ మెమరీ ఆఫ్ మై లైఫ్ నాకు తెలుసు బిగ్ బాస్ అనేసి మొత్తం అయిపోయాక నేను చూస్తాను అంతవరకు చూడని చెప్పేసి బ్లైండర్ ఎత్తినంత వరకు రివర్స్లో తిరిగి బ్యాక్ చూపిస్తాను అనమాట అంటే బ్లైండర్స్ ఎత్తిన తర్వాత మొత్తం ఒకేసారి చూస్తాను అంతవరకు చూడని చెప్పేసి దాని తర్వాత పోయేటప్పుడు కూడా ఇట్లా మొక్కుకొని నేలకు మొక్కుకొని పోయినాడు ఫైనలీ అందరికన్నా లాస్ట్ ఇప్పుడే గూస్ బంప్స్ వస్తున్నాయి బిగ్ బాస్ ముందే బిగ్ బాస్ సెటప్ అని చెప్పేసి అని ప్రతి ఒక్క మెమరీ గుర్తుపెట్టుకొని ఈ మూమెంట్లో ఇది జరిగింది అని చెప్పేసి బిగ్ బాస్ చెప్తున్నాడు సో నబిల్కి సంబంధించిన మెమరీస్ అని చెప్తా ఫస్ట్ నామినేషన్ గుడ్డు ఎవిక్షన్ షీల్డ్ ఓ సీత మమ్మీ అనేసి అని అన్ని టాస్క్లే ఉన్నాయి అని అని అరుచుకుంటున్నాడు ఓవర్ ఎగ్జైట్ అయిపోయినాడు చిన్న పిల్లోడికి ఐస్ క్రీము చాలా రోజులు ఏకారిపోయి దాని తర్వాత ఐస్ క్రీమ్ దొరికితే ఎట్లా ఫీల్ అవుతారో అంత ఫుల్ ఎగ్జైట్మెంట్తో అనుకుని అన్నిటికీ అట్లే ఎగ్జైట్ అవుతున్నాడు అనమాట ఇట్ వాజ్ వెరీ క్యూట్ నాకైతే క్యూట్ అనిపించింది అబ్బా ఎందుకంటే బయట వాళ్ళందరికీ ఏమి ఇట్లా అరుస్తున్నాడు అనేసి అనిపిస్తుంది కానీ ఆ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఆ ఎగ్జైట్మెంట్ తెలుస్తుంది ఆ ఎగ్జైట్మెంట్ నేను నబిల్లో చూసిన సోనియా నేను సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్లో బిర్యానీ తినే టాస్క్ ఈ బంధన ఇప్పుడు మొన్నటి నామినేషన్ సో మెనీ మెమరీస్ బిగ్ బాస్ ఇప్పుడే ఎమోషనల్ అయిపోతున్నా నేను అని చెప్పేసి అని ఏదో ముఖం పెట్టుకొని నించున్నా బిగ్ బాస్ ఇక్కడ ఫస్ట్ డే నేను వచ్చిన రోజు నైనికా నబీలా ఫ్రీది మెగా చీఫ్ షేర్ అమ్మాయి లెక్క ఉన్నాను నేను అనేసి ఫస్ట్ మెగా చీఫ్ ఆఫ్ ద హౌస్ అయినా బిగ్ బాస్ నేను మెల్లగా పేషెన్స్తో నాకు ఈ స్పేస్ ఉండాలని తెలిసి పెట్టా అంటే ఐకి యామ్కి స్పేస్ ఉండాలని చెప్పేసి మెల్లగా పేషెన్స్తో పెట్టా ఐఆమ్ మెగా చీఫ్ అనేసి ఎండ్యూరెన్స్ టాస్క్ ది బిగ్ బాస్ ఇది రెడ్ బెలూనే పెట్టారా వావ్ పృథ్వీ గెలిచాడు అనేసి సో ఆ టాస్క్లో నిజంగానే నబిల్ గేవ్ హిస్ బెస్ట్ తనకి స్పాండిలైటిస్ అనేసి ఏదో ఉందంట విచ్ మీన్స్ ఏదో బ్యాక్ ప్రాబ్లం బట్ స్టిల్ అది 3 hours అట్లా పట్టుకొని ఉండడం ఈజ్ అ వెరీ బిగ్గెస్ట్ థింగ్ అది చాలా బాగా అన్నాడు అక్కడ నేను నబిల్కి ఇంప్రెస్ అయినా ఆ టాస్క్లో దాని తర్వాత డాడీ ఫోటో అని చెప్పేసి కళ్ళలో కొంచెం నీళ్ళు పెట్టుకున్నాడు బాల్స్ టాస్క్ మణికంఠ ఆదిత్య అన్న అని చెప్పేసి అని బిగ్ బాస్ గులాబ్ జామున్ పెట్టినాడు బిగ్ బాస్ గులాబ్ జామున్ ఇది ఇంటికి ప్లాస్టిక్ తీసుకెళ్తా లోపలికి మా ఇంటి నుండి వచ్చిందా పోయేటప్పుడు పట్టుకం పతా అన్నాడు ఎవిక్షన్ షీల్డ్ దొరికినప్పుడు వావ్ ఎవిక్షన్ షీల్డ్ అనేసి అని ఫస్ట్ నామినేషన్ నేను అసలు ఆ రోజు మాట్లాడలా బిగ్ బాస్ విష్ణుప్రియ టీషర్ట్ కాపాడిన రోజు శేఖర్ అన్న ఉన్న నామినేషన్ సెకండ్ వీక్ అనుకుంటా అనేసి అన్నాడు కుండ నామినేషన్ పప్పీ సేవ్ చేసుకుంటూ నేను మెగా చీఫ్ అయ్యాను బిగ్ బాస్ అని బుక్ ఆఫ్ ఇన్ఫినిట్ మెమరీస్ బెస్ట్ డే బిగ్ బాస్ మస్తుంది అని చెప్పేసి అని వావ్ సింహం షేర్ హీరో స్టేజ్ పైన దీని గురించి చెప్తా అన్నాడు ఫస్ట్ పిక్ ఇన్ఫినిటీది నాకు క్రౌన్ ఇచ్చి హీరో చేశారు అదే ఫస్ట్ వచ్చి క్రౌన్ పెట్టి హీరో చేశారు అది నేను స్టేజ్ అక్కడికి వెళ్ళాక ఆ స్టేజ్ పైన నిలబడుకొని చెప్తా బిగ్ బాస్ ఇక్కడ చెప్పను ఆ రోజు నేను కబాబ్ తిన్నా అని చెప్పేసి ప్రతి ఒక్క మెమరీ ఎట్రా స్వామి గుర్తుంది ఆ రోజు ఏం తిన్నాడో కూడా గుర్తుంది నబిల్కి ఆ ఇన్ఫినిటీ అదే ఆ హీరో అనేసి క్రౌన్ పెట్టిన రోజు నేను కబాబ్ తిన్నా అని చెప్పేసి చెప్తాను నేను షాక్ స్వామి ఎట్ట గుర్తుంది నీకు దాని తర్వాత మమ్మీ 20 pieces గులాబ్ జామున్ మా అమ్మ ఎంత సిగ్గుపడుతుంది ఆ రోజు రుబాబ్సే వచ్చి మాట్లాడింది బిగ్ బాస్ హౌస్లో నా టీషర్ట్ చిరిగింది విష్ణుప్రియ టీషర్ట్ కాపాడినా
విష్ణుప్రియ అంటే నాకు చిన్న పిల్లోడు మాట్లాడినట్టు అనిపించింది. సెకండ్ టైం మెగా చీఫ్ అయ్యి ఉంటా బిగ్ బాస్ అని చెప్పేసి, కానీ కాలేకపోయా అని చెప్పేసి ఆ బస్తాను చూసి చెప్తున్నాడు. లడ్డుగా ఉన్న బిగ్ బాస్ వ్యాక్సింగ్ టాస్క్లో నేను గెలిచిన ఆ రోజు సీత ఎక్స్ప్రెషన్ అన్ని ఫోటోలు నా ఫేస్ అంతే అని చెప్పేసి వాడు అంటాడు కదా మౌలి, అట్లే ఉండదు సీత ఎక్స్ప్రెషన్. అయితే ఆ సీత ఎక్స్ప్రెషన్ అన్ని టాస్కుల్లో అంతే అని చెప్పేసి అని. నైనిక నబీల్ తల మీద బాటిల్ పగల కొట్టింది కదా లాస్ట్లో వచ్చింది, అంటే ఆఫ్టర్ ఫ్యామిలీ వీక్ ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి కొట్టింది, అది చూపిస్తున్నారు. మస్తున్న బిగ్ బాస్ దీంట్లో. ఫోటో ఫ్రేమ్స్ టాస్క్, లాస్ట్ నామినేషన్ అండ్ మెగా చీఫ్ గుర్తుండిపోయేటట్టు అయిన బిగ్ బాస్. అస్సలు పానిపట్ టాస్క్ నేను ఆడి గెలిచిన బిగ్ బాస్. రన్నింగ్లో చాలాసార్లు ఫస్ట్ వెళ్తూ తెచ్చాయి టాస్క్. స్పీడ్ టాస్క్ అన్నీ గెలిచిన, పరిగెత్తడం నా గట్టి స్ట్రెంత్ అన్నాడు. బట్ యాక్చువల్లీ పానిపట్ టాస్క్లో అయితే నబీల్ కాదు ఫస్ట్ పోయింది. పానిపట్ టాస్క్లో అది పృథ్వీకి జరిగిన అన్యాయం. పృథ్వీ వాజ్ వెరీ అన్లక్కీ బికాస్ పానిపట్ టాస్క్లో పృథ్వీనే ప్రతిసారి లైన్ దాటుతా ఉన్నాడు. బట్ గంగవ్వకి సరిగ్గా తీర్పిచ్చేది రాకుండా నబీల్ అనుకుంటా ఉన్నది. కానీ ఆ రోజు నబీల్ అయితే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ హీ వాజ్ లాస్ట్ ఓన్లీ. దాని తర్వాత గౌతమ్, నిఖిల్, పృథ్వీ. మిస్ యూ పృథ్వీ, మణికంఠ, సీత, ఆదిత్య అన్న అని చెప్పేసి అందరినీ గుర్తు తెచ్చుకుంటా ఉన్నాడు. తేజ చూస్తున్నావా ఎన్నిసార్లు పడ్డామో నేను, తేజ, విష్ణుప్రియ అని చెప్పేసి ఆ టాస్క్ చూపిస్తున్నాడు. లాస్ట్లో నామినేషన్ అయింది నేనే బిగ్ బాస్, అది కూడా ఉందా ఇక్కడ అనేసి. అంటే మొన్న లాస్ట్ నామినేషన్స్లో తనే కదా లాస్ట్ నామినేట్ అయింది, అది చూపించి అబ్బాయి నేను కలిసి ఆడిన పిక్స్ నూకలేదు నూకాను గేమ్ బిగ్ బాస్ ఇది అనేసి అన్నాడు. దాని తర్వాత మూటల టాస్క్ విష్ణుప్రియ వేసేది, బ్యాటరీస్ టాస్క్, ప్రతి ఒక్క పాయింట్ పిన్ టు పిన్ ఫోటోలు చూసి ప్రతి ఒక్క మెమరీ గుర్తుంది. యాక్చువల్లీ అందరికన్నా ఎక్కువ కంటెంట్ ఇచ్చింది నబీలే, అందరికన్నా ఎక్కువ మాట్లాడింది నబీలే, అందరికన్నా పెద్ద జర్నీ నబీల్దే. నబీల్ జర్నీ కూడా చాలా బాగుంది, వెరీ గూస్ బంప్ మూమెంట్స్ అనమాట. అట్లా జువ్వని మూమెంట్స్ అని చాలా ఉన్నాయి, చాలా హై ఎలివేషన్స్ ఇచ్చినారు. నబీల్ లాస్ట్ నామినేట్ అయింది, నబీల్ లాస్ట్ ఏవీ వేసింది నబీల్దే. బట్ నబీల్ ఏవీ వాజ్ ద బెస్ట్ ఏవీ ఆఫ్ ఆల్. చెట్టు పైన ఫొటోస్ అది కూడా చూసి చెప్తున్నాడు. ఆదిత్య అన్న, లవ్ యూ ఆదిత్య అన్న. బిగ్ బాస్ హౌస్లో ఫస్ట్ 2 weeks డల్ ఉన్నా, కొత్త వాళ్ళు పెద్దవాళ్ళు అనేసి నేను మాట్లాడలేకపోయాను, లోగా ఉన్నా. అప్పుడు ఆదిత్య అన్న చెప్పాడు యూఆర్ డూయింగ్ గుడ్ అని. నామినేషన్స్లో గట్టిగా మాట్లాడినప్పుడు కూడా ఇట్లే ఆడు అని నన్ను మోటివేట్ చేసింది ఈ హౌస్లో ఫస్ట్ ఆదిత్య అన్న. స్టేజ్ పైన కూడా నువ్వు విన్ అయితే నేను విన్ అయినట్టే అన్నాడు, లవ్ యూ ఆదిత్య అన్న అని చెప్పేసి. ఆదిత్య అసలు ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఆదిత్య అన్నకే పిల్లోడు గుర్తే ఉన్నాడు. బట్ నబీల్ గుర్తు తెచ్చుకుంటానన్నాడు ఆదిత్య అన్నని. ఫస్ట్ నామినేషన్ మణికంఠ, బేబక్క ఇంట్రాక్షన్ లేదు అని నామినేట్ చేశారు. దాని తర్వాత 50,000 పెట్టి హరితేజ, ప్రేరణను నామినేట్ చేశా బిగ్ బాస్ నేను దీంట్లో అని చెప్పి. ఎవడెవడిని నామినేట్ చేశాడో కూడా గుర్తుపెట్టుకున్నాడు. అసలు ఎంత మెమరీ అనిపించింది తెలుసా. ఒక సిపియూ ఏమో నబీల్ అనేసి అనిపించింది. చిన్న మెమరీస్. ఆ రోజు ఏం తిన్నాడు, ఆ నామినేషన్లో ఎవరిని నామినేట్ చేశాడు, ఇమ్మీడియట్గా ఆలోచించుకుని కూడా అసలు ఎంత గుర్తు ఉందో, ఎంత మెమరీయో అనేసి అనిపించింది. ఎవిక్షన్ షీల్డ్, గులాబ్ జామున్ పోయేటప్పుడు పట్టుకొని పోతా అన్నాడు. Day 1 నుంచి Day 105 దాకా ఉన్న బిగ్ బాస్ ఈ హౌస్లో ప్రతి ఎపిసోడ్లో కనిపిస్తాను నేను. థ్యాంక్ యూ బిగ్ బాస్, లవ్ యూ. నేను ఈ మధ్యలో హూ అనేది వాళ్ళ కామెడీ ఉంది కదా, బిగ్ బాస్ లవ్ యూ, బిగ్ బాస్ లవ్ యూ అనేసి చెప్తున్నాడు. దాని తర్వాత బిగ్ బాస్ నబీల్కి చెప్పే మాటలు కూడా అమ్మని అమ్మ ఏమి రాశారా బిగ్ బాస్. నబీలే విన్నర్ మెటీరియల్ లాగా రాశారు, అంత బాగుండింది. ఏమని చెప్పారంటే, లైక్, షేర్, సబ్స్క్రైబ్ నుండి లైట్స్, కెమెరా, యాక్షన్ వరకు మీ ప్రయాణాన్ని తీసుకువెళ్లాలనే 9 years మీ తపన ఇప్పుడు ఈ స్థానంలో మిమ్మల్ని నిలబెట్టింది. వరంగల్ కా షేర్ నబీల్ అనే పేరు ఇప్పుడు ప్రతి ఇంట్లో సుపరిచితం. మీ టాలెంట్ని, మీ వ్యక్తిత్వాన్ని కోట్ల మంది ప్రేక్షకుల వద్దకి చేర్చేందుకు ఈ ప్లాట్ఫామ్ ద్వారా మీకు లభించిన అవకాశాన్ని 100% సద్వినియోగం చేసుకున్నారు. నామినేషన్స్లో మీరు చూపించిన ఫైర్ కానీ, టాస్క్లో మీరు చూపించిన పట్టుదల కానీ మీ పేరుని అందరూ అండర్లైన్ చేసేలా చేసింది. అసలు ఫస్ట్ పారాగ్రాఫే విజిల్స్ అరుపులే అనేలాగా చెప్పినాడు అనమాట బిగ్ బాస్. మీ వయసు ఈ ఇంట్లో అందరికన్నా తక్కువ అంటే ఏం లేదు, నేను ఆల్రెడీ గూగుల్ చేసా. హీ ఈజ్ 98 born which is equal to 26. నేను బిగ్ బాస్ పోయినప్పుడు ఇంకా తక్కువ ఏజ్లో పోయినా. ఐ వాజ్ 24 అయిపోయి, అప్పుడే August 24 అయిపోయి 25 వచ్చింది. అప్పుడు నేను బిగ్ బాస్ హౌస్కి పోయినా. అప్పుడే August 27th వాజ్ మై బర్త్డే. August 28th నుంచి వీ వేర్ ఇన్ క్వారంటైన్. సో అట్లా 24 అయిపోయి 25 వచ్చింది, నేను బిగ్ బాస్ హౌస్కి పోయినా. అది అప్పుడు నేను ఇంకా చిన్న బిడ్డ. ఓకే, మీ వయసు ఈ ఇంట్లో అందరికన్నా తక్కువ, కానీ అది మిమ్మల్ని ఏ విషయంలోనూ తగ్గించలేదు. మెగా చీఫ్ స్థానం ప్రామిస్ చేయడమైనా, ఎవిక్షన్ షీల్డ్ త్యాగం చేయడమైనా, మీకోసం ఇన్ఫినిటీ రూమ్లో ఏమన్నా అడిగే అవకాశం ఉన్నా
మీకు ఇష్టమైన స్వీట్స్ కాకుండా ఇంటి కోసం అన్లిమిటెడ్ రేషన్ అడిగి ఉన్నతంగా ఆలోచించే గుణానికి వయసుతో సంబంధం లేదని నిరూపించారు. బా మళ్ళీ సెకండ్ పారాగ్రాఫ్ కూడా విజిల్స్, అంత బాగా చెప్పినాడు. నబీల్, మీరు సెల్ఫ్ మేడ్, అందుకే మీకు ఆత్మగౌరవం ఎక్కువ. దాన్ని ప్రశ్నించింది ఎవరైనా వారికి ధీటుగా మీ ఆటతో జవాబిచ్చారు. ఈ ఇంటి మొదటి మెగా చీఫ్గా నిలిచారు. అప్పుడే మీతో ఈజీ కాదనే విషయం అర్థమైంది. నామినేషన్స్లో డి అంటే డి అంటూ ప్రేరణతో మీరు వాగ్వాదానికి దిగినా చివరికి తనతోనే మనసు విప్పి అన్నీ పంచుకునే స్నేహం ఏర్పడింది. అదే ఈ ఇల్లు చేసే మ్యాజిక్. ఆ ప్లేట్లోని మ్యాజిక్కే వేరు సార్ అని అల్లు అర్జున్ డైలాగ్ రేస్ గురంలో ఉండేలాగా చెప్పాడనమాట. ప్రయాణం మధ్యలో మీలోని ఫైర్ తగ్గిందని మీ తోటి వారికి అనిపించినప్పుడు మీ సామర్థ్యాన్ని మీరు ప్రశ్నించుకున్నారు. అప్పటి నుండి అందరికీ ఆమోదయోగ్యంగా మారడానికి మీరు పడ్డ తపన స్పష్టంగా కనిపించింది. మీ చుట్టూ ఉన్న తారల తలుకు బెలుకుల మధ్య ఒక సామాన్యుడిగా ఒంటరై నిల్చున్నట్టు మీకు అనిపించింది. అంటే చుట్టూ ఉన్న తారల బెలుకులు అంటే అందరు ఆర్టిస్టులు ఉన్నారు, నువ్వు ఒక్కడే సామాన్యుడిగా వచ్చి మెరిసావు అనేసి. కానీ నబీల్, అది మీ బలహీనత కాదు, అదే మీ బలం. అందుకే చాలామంది కన్నా ఎక్కువగా మెరిసి ఇక్కడి వరకు చేరారు. ఒక్కో వారం టాస్క్లలో మీ తడబాట్లను సరిచేసుకుంటూ, అనుభవం ఉన్న ఆటగాళ్ళని దాటుకుంటూ, అందరి ఆటను నిశ్చితంగా పరిశీలిస్తూ, ఒక పరిపాకత పొందిన ఆటగాడిలా ఒడిదుడుకులు ఎన్నో ఎదుర్కొని టాప్ 5లో ఒకరిగా నిలిచిన మీ ప్రయాణం చూసి యావత్ ప్రేక్షక లోకమే కాదు, ఇప్పుడు బిగ్ బాస్ కూడా మనస్ఫూర్తిగా అంటున్నారు, వెల్ ప్లేడ్ నబీల్. ఇది మీకు చేయబోయే గొప్ప ప్రయాణానికి నాంది అవుతుందని ఆశిస్తూ బిగ్ బాస్ మీకు ఆల్ ద బెస్ట్ తెలియజేస్తున్నారు. నబీల్, ఈ ఇంట్లో మీ ప్రయాణాన్ని ఇప్పుడు చూద్దాం. అసలు ఏమన్నా ఎలివేషన్, అందరికీ ఆల్ ద బెస్ట్ లాస్ట్ చెప్పాడు. ఆ నబీల్కి ముందే చెప్పేసి నువ్వు తోపు, వరంగల్ కషేర్ నబీల్ అని బిగ్ బాస్ నోట్లోంచి వస్తుంటే నబీల్కి గూస్ బంప్స్ వచ్చి ఉంటాయి. ఇట్ వాస్ అ బ్యూటిఫుల్ మూమెంట్. అయ్యో నేను ఎక్స్పీరియన్స్ చేయలేదే ఆ మూమెంట్ని, ఐ రియల్లీ మిస్. నాకు ఇప్పుడు ఉండే టాప్ 5 చూస్తుంటే కూల్గా ఉంది, నేను లేను ఆ ప్లేస్లో అని చెప్పి. ఓకే, దాని తర్వాత ఎట్లా స్టార్ట్ అయిందంటే, వరంగల్ డైరీస్ వెనకాల ఉండే కథ చెప్పు అని నాగ్మా అడిగింది, ఎంట్రీ ఇచ్చి చూపించినారనమాట. షేర్ ఆయా షేర్ అని చెప్పేసి నబీల్ వచ్చింది. బిగ్ బాస్ హౌస్లో అందరికన్నా చిన్న అనేసి అనింది, బట్ హీస్ 26, హీస్ 98 బాండ్. నిఖిల్ కలలో వచ్చినాడు అని చెప్పేసి మణికంఠకి ఒక మ్యాటర్ చెప్పినాడు. ఇది అసలు వచ్చిందా అని చెప్పేసి గుర్తులేదు, బట్ అంత బాగా చేస్తున్నారు. ఎరుపు రాయిని బ్లూ సీలో విసిరేస్తే ఏమవుతుంది అనేసి అంటే నవ్వుతా అన్నాడు, అవన్నీ చూసి నవ్వుతానే. నబీల్ నవ్వు ఇట్లే ఉంటుంది, కరెక్ట్ నవీనా? ఇట్లే ఉంటుంది నబీల్ నవ్వు, అట్లే ఉంటుంది, అట్లే నవ్వినాడు. హైపరాది వచ్చి నబీల్కి చెప్పాడు. నబీల్కి ఆ హైపరాది వచ్చి ఫుల్ లేపేసింది, ఆ మ్యాటర్ చూపించారు. స్వీట్స్ త్యాగం చేయాల్సి వస్తుంది, అది చూపించారు. వచ్చాడయ్యో జామి ఓరగల్లు ముద్దు బిడ్డకేమి అని చెప్పేసి ఆ లైన్ పెట్టేసి సమీరా భరద్వాజ్ తన కోసం పాడింది. ఇదంతా ఎవ్వరికీ లేదు. సమీరా భరద్వాజ్ పాడింది కానీ, హైపరాది మాటలు చెప్పింది కానీ ఇదంతా ఎవ్వరికే లేదు. నబీల్ది మాత్రమే స్పెషల్ ఇంట్రెస్ట్ చూసుకొని 5 రోజులు ఎడిట్ చేసినట్టు అనిపించింది అనమాట. దాని తర్వాత హార్ట్ నబీల్కి ఇచ్చింది. ఆదిత్య అన్న అని నడిచాడు, ఆదిత్య అన్న వచ్చి హార్ట్ నబీల్కి ఇచ్చింది. పృథ్వీని మెగా చీఫ్ చేసింది. సో పృథ్వీది నబీల్ది ఎంత క్యూట్గా, పృథ్వీది నబీల్ది, పృథ్వీది ప్రేరణది నబీల్ది అందరిది. ముస్తఫా ముస్తఫా ఆ పాట పెట్టి వాడిపోరి నీ స్నేహం ఒక్కటే హద్దంటూ లేనిది ఫ్రెండ్షిప్ ఒక్కటే, ఆ లైన్స్ అంతా పెట్టేటప్పుడు వెనకాల ఎంత బ్యూటిఫుల్, ద మోస్ట్ బ్యూటిఫుల్ జర్నీ ఆఫ్ సీజన్ 8 టాప్ 5 ఇస్ నబీల్స్ బ్యూటిఫుల్ జర్నీ. పుష్ప సాంగ్ పెట్టినాడు. మైసాసుర మర్దిని గంగమ్మ తల్లి అనే పాట ప్రేరణకు పెట్టినారు. మైషాసుర మర్దిని అని చెప్పేసి టెన్ 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 ఆ మ్యూజిక్ పెట్టినారు. ఓ మై గాడ్, ఏం పెట్టారా పుష్ప మ్యూజిక్ అనేసి అనిపించింది. నేను వామ్మో గొడవలు పడేటప్పుడంతా వెనకాల టిట్టెన్ టెన్ టెన్ అని ఏమి ఎలివేషన్లో తెలుసా, మొత్తం హై ఉంది నబీల్ది మాత్రం. బొరాన్ ఉంటుంది మొత్తం అని అది పెట్టినారు. ఐ క్యాన్ మేక్ మోర్ నాయిస్ అని చెప్పింది. వైల్డ్ కార్డ్స్ ముందు, వైల్డ్ కార్డ్స్ తర్వాత ఐ డోంట్ సీ దట్ నబీల్ అని చెప్పేసి విష్ణుప్రియ అనింది. దాని తర్వాత బ్లాక్ టికెట్ ఇచ్చింది. నో వరీస్ అంటే నో వరీస్ కాదు, యూ హ్యావ్ టు వరీ నబీల్ అని చెప్పేసి నాగార్జున గారు అనింది. ప్రేరణ ఫుడ్, నేను ప్రేరణ ఫుడ్ తీసుకెళ్తా బిగ్ బాస్ అని ప్రేరణ ఫుడ్ తీసుకెళ్ళింది. దాని తర్వాత వాళ్ళ నాయన చూపించినారంట, మా నాన్న ఫోటో కావాలి అన్నప్పుడు వెనకాల నా సూర్యుడివి నా చంద్రుడివి నా దేవుడివి నువ్వే ఆ పాట పెట్టారు. యాక్చువల్లీ
ఆ పాట పెట్టినప్పుడు ఏడుపు స్టార్ట్ చేసినాడు అనమాట మొత్తం నబీల్ కళ్ళలో. ఇంకా వద్దు వద్దు అనుకుంటా ఫుల్ ఏడుపు వచ్చేసి ఒక ఆనందము ఒక బాధ అన్నీ వస్తుంటే తుడుచుకుంటా ఉండి దాని తర్వాత సూపర్ బిగ్ బాస్ అక్కడ నుండి షేర్ ఆయా షేర్ అని లోపలికి రావడం, ఇప్పుడు మీరు వరంగల్ కా షేరడం అనేసి అనడం అవంతా చూపిస్తే థ్యాంక్ యూ బిగ్ బాస్ థ్యాంక్ యూ అనేసి చెప్తా ఉన్నాడు. అవినాష్ని ఎవిక్షన్ షీల్తో కాపాడింది. డోంట్ గివ్ అప్ నబీల్ అని చెప్పేసి నాగార్జున గారు అనింది. అక్కడెక్కడో వరంగల్లో వీడియోస్ చేసుకుంటుంటే నేను ఇప్పుడు బిగ్ బాస్ 8లో ఓకే. సో ఇదంతా అయిపోయింది. ఇదంతా చూపించిన తర్వాత ఇప్పుడు నబీల్ వచ్చి బిగ్ బాస్తో మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. సూపర్ బిగ్ బాస్ అక్కడ నుండి షేర్ ఆయా షేర్ అనేసి లోపల రావడం, ఇప్పుడు మీరు వరంగల్గా షేర్ అనడం. థ్యాంక్ యూ బిగ్ బాస్ థ్యాంక్ యూ సో మచ్. అక్కడెక్కడో వరంగల్లో వీడియోస్ చేసుకుంటుండే నేను ఇప్పుడు ఇక్కడ బిగ్ బాస్ 8లో 14th వీక్ క్రాస్ చేసి 15th వీక్లో ఫైనలిస్ట్ అయి నించున్నా. ఐఎమ్ సో హ్యాపీ అండ్ ప్రౌడ్ బిగ్ బాస్. నేను ఎట్లొచ్చినా ఏంటి జర్నీ అంతా నాకు తెలుసు. నేను ఇక్కడ 15th వీక్లో ఉన్నా అంటే దానికి కారణం నా కృషితో పాటు నన్ను సపోర్ట్ చేసిన ప్రేక్షకులది. థ్యాంక్ యూ సో మచ్. నా ప్రయాణం సాగాలని ఓట్ చేసిన ప్రతి ఒక్కరికి నా పాదాభివందనాలు. ఐ లవ్ యూ ఆల్. మీ అందరి వల్లే నేను ఇక్కడ దాకా వచ్చిన. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఒకే ఒక అడుగు ఒకే ఒక మెట్టు దూరంలో ఉన్న ఫైనల్కి సపోర్ట్ చేయండి. ఇట్లనే నన్ను విన్నర్ చేస్తారని ఆశిస్తున్నా. ఎవ్రీ ఓట్ కౌంట్స్. బెస్ట్ మెమరీస్ చెప్తా బిగ్ బాస్ ఇక్కడ అని చెప్పేసి బెస్ట్ మెమరీస్ ఓరే స్వామి ఎన్ని గుర్తుపెట్టుకున్నాడు అని చెప్పేసి ప్రతి ఒక్క పాయింట్ మైండ్లో పెట్టుకున్నాడు. బేసిక్గా బిగ్ బాస్ని ప్రేమిస్తే బిగ్ బాస్ హౌస్లో ప్రతి ఒక్క రోజు గుర్తుంటుంది. నాకు నేనున్న 63 days గుర్తుంది. ఎవ్రీ మూమెంట్ గుర్తుంది. బెస్ట్ మెమరీస్ చెప్తా. సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్లో ఎండ్యూరెన్స్ టాస్క్లో నబీల్ మీరు వెల్ ప్లేడ్ అన్నారు బిగ్ బాస్. మీరు ఎప్పుడు ఎవరికి అనలేదు, నన్నే ఫస్ట్ అన్నారు. అట్లా వెల్ ప్లేడ్ అని చెప్పి నాకు అది బాగా నచ్చింది. నేను మెగా చీఫ్ అయినప్పుడు నాకు సార్ నేను హీరో అయినప్పుడు దాని తర్వాత క్రౌన్ ఫోటో నాకు సార్ నాకు క్లాప్స్ కొట్టారు 3 క్లాప్స్. వెల్ ప్లేడ్ నబీల్ అనేసి నాకు సార్ అన్నారు. అది నాకు గుర్తుంది అని చెప్పేసి చూపించి ఇప్పుడు ఈ మెమరీ 15th వీక్లో అందరూ ఎలిమినేట్ అయ్యాక బయట స్టేజ్ మీద జర్నీ చూస్తారు. ఇక్కడ 15th వీక్లో బిగ్ బాస్ హౌస్లో నా జర్నీ చూస్తున్నా చూడండి. ఇదే నా బెస్ట్ మెమరీ బిగ్ బాస్ హౌస్లో. బిగ్ బాస్ హౌస్లో బాగా నేర్చుకున్నా. ఇచ్చిన రేషన్తో మార్నింగ్ మధ్యాహ్నం నైట్ 3 times కుక్ చేసుకోవడం. బయట నేను నో చెప్పలేను బిగ్ బాస్ ఎవరికి, బట్ ఇక్కడ నో చెప్పడం, తప్పైతే తప్పు కరెక్ట్ అయితే కరెక్ట్ చెప్పడం నేర్చుకున్నా. ఇక్కడ అందరూ గట్టిగా మాట్లాడుతున్నారు, నేనెందుకు మాట్లాడలేకపోతున్నా అని దిస్ గేమ్ ఓన్లీ థాట్ మీ ఇట్లా మాట్లాడాలి ఏంది అని చెప్పేసి 15th వీక్లో ఉన్న ఫైనలిస్ట్ అయ్యి చాలా నేర్చుకున్నా బిగ్ బాస్లో. లైక్ కమెంట్ షేర్ నుండి లైట్స్ కెమెరా యాక్షన్ వరకు వచ్చిన. సోషల్ మీడియాలో వీడియోస్ చేస్తే అందరు చిన్న చూపు చూస్తారు, బట్ అందులో చాలా కష్టం ఉంది. నేను 16 years అప్పుడు స్టార్ట్ చేసిన 10th క్లాస్ అయ్యాక ప్రతి ఒక్కటి క్రియేటివ్గా రాయాలి, అది షూట్ చేయాలి, ఎడిట్ చేయాలి, అది జనాలకి నచ్చితే ఇంకా చేయాలి, జనాల ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యేలా కష్టపడ్డా. నిజమే, వీడియోస్ చేసేవాళ్ళంటే నిజంగానే చాలా తక్కువ చూపు చూస్తారు. ఏదైనా టిక్టాక్ వీడియోస్ చేసినా టిక్టాక్ చుక్క అని చెప్పేసి చాలా తక్కువ చూపు చూస్తారు. బట్ ఇట్ ఈస్ నాట్ సో ఈజీ అంత క్రియేటివ్గా వీడియోస్ చేయడం, అంత క్రియేటివ్గా రీచ్ అవ్వడం. కొన్ని కోట్ల మంది టిక్టాక్ వీడియోస్ చేస్తుంటారు, బట్ కొంతమందికే ఫేమ్ ఎందుకు వస్తుంది అంటే బికాస్ ఆఫ్ దేర్ హార్డ్ వర్క్ అండ్ బ్రెయిన్స్. వాళ్ళ క్రియేటివిటీ ప్రకారం వస్తుంది. చాలా కోట్ల మందికి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, బట్ వరంగల్ డైరీస్ నబీల్ మాత్రం ఎందుకు బిగ్ బాస్ వెళ్ళాడంటే బికాస్ ఆఫ్ హిజ్ క్రియేటివిటీ. తను కష్టపడ్డం, ఆ కృషి, ఆ స్వయం కృషి, ఆ డిటర్మినేషన్, ఆల్ దట్ టుక్ హిమ్ టు బిగ్ బాస్. ఈ 9 yearsలో బిగ్ బాస్లో రావడం పెద్ద ఆపర్చునిటీ. మొన్న ఓటపీల్లో చెప్పింది అదే బిగ్ బాస్. సోషల్ మీడియాలో వీడియోస్ చేయడం చాలా కష్టం. చాలామంది అట్లా చూస్తారు, అట్లా చూడకండి. నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. చాలా తక్కువగా చూస్తారు, అట్లా చూడకండి అనేసి చెప్పి చాలామంది టాలెంటెడ్ ఉంటారు బయట. ఏది ఇంపాసిబుల్ కాదు, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. దీనికి నేనే ఏకైక ఎగ్జాంపుల్. దుర్గా నీళ్ళు తిప్పు, ఇప్పుడు నాకు బయట డిన్నర్ ఉంది. దీనికి నేనే ఏకైక ఎగ్జాంపుల్. చాలామంది వాళ్ళ టాలెంట్ని రికగ్నైజ్ చేసుకొని కూడా డబ్బుల కోసమో దానికోసమో ఆగిపోతారు. అంటే ఎట్లా అంటే ఇది నేను అమెజాన్లో ఉన్న రోజులు నాకు తెలుసు నేను మాట్లాడగలుగుతాను, ఐ హ్యావ్ ద టాలెంట్ ఆఫ్ టాకింగ్ అని చెప్పేసి. బట్ అమెజాన్ వదిలేసి, ఒక రెగ్యులర్ ఇన్కమ్ వదిలేసి, ఎవ్రీ మంత్ శాలరీ వదిలేసి నాకు ఒక స్టెప్ తీసుకోవాలి, ఇట్లా ఈ ఫీల్డ్కి రావాలి అనేసి అంటే నాకు చాలా ఆలోచన వచ్చేసింది అనమాట. ఒకవేళ నేను సక్సెస్ అయిపోకపోతే, ఒకవేళ నేను టైం వేస్ట్ చేసుకుంటే, ఒకవేళ మళ్ళీ నాకు తిరిగి వచ్చిన తర్వాత అమెజాన్లో కానీ ఇంకా వేరే ఏదన్నా ఐటీలో జాబ్ రాకపోతే, ఒకవేళ నేను ఫెయిల్ అయిపోతే, చాలామంది ఫెయిల్ అయిపోయారు, నాకు మాత్రం సక్సెస్ ఎందుకు వస్తుంది, నా డబ్బులు వేస్ట్ చేసుకుంటున్నాను, నా టైం వేస్ట్ చేసుకుంటున్నాను, ఇట్లా చాలా ఆలోచించి 4 years ఆగిపోయినాను నేను.
ఆ 4 years తర్వాత ఈ ఫీల్డ్లో నాకు ఒక జాబ్ లాగా వస్తే అప్పుడు జాబ్ లాగా పోయి చేరినాను, కానీ ఎక్కడ నేను రిస్క్ అయితే తీసుకోలేదనమాట. అట్లా చాలామంది వాళ్ళలో టాలెంట్ ఉన్నా కూడా రిస్క్ తీసుకోకుండా ఇప్పటికీ ఐటీ జాబ్స్ చేస్తూ ఉంటారు. ట్రై, ఒక 1 year మీది కాదు అనుకోండి, ట్రై, గివ్ ఇట్ యువర్ లక్ అండ్ దెన్ సీ. ఇప్పుడు నా టాలెంట్ని ఆటపాటల్లో చూసి కొంచెం నేమ్ సంపాదించి సినిమాలో పోదాం అనుకున్నా. చాలా మంది డబ్బులు అది ఇది అని ప్రయత్నించారు, బట్ నేను ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా ట్రై చేశా. ఐ హవ్ బీన్ టర్నింగ్ మై డ్రీమ్స్ ఇంటూ రియాలిటీ. బిగ్ బాస్ హౌస్లోకి రావడం కూడా ఒక కళ. ఈరోజు నా కళ నెరవేరింది. బిగ్ బాస్ 5 చూసి నాకు ఆటలొచ్చు, మాటలొచ్చు, ఈ ఆటలు వస్తే నేను గెలుస్తా అండ్ సీజన్ 5 నుండి షార్ట్ ఫిలిమ్స్, మ్యూజిక్ వీడియోస్ అన్నీ చేసి కష్టపడి పేషెంట్గా వెయిట్ చేసి సీజన్ 8లో అవకాశం దొరికింది అండ్ ఐ ప్రూవ్డ్ మై సెల్ఫ్. ఫైనల్స్లో ఉన్నా, సో హ్యాపీ. అండ్ బిగ్ బాస్, నేను మిమ్మల్ని చాలా మిస్ అవుతా, మీ బేస్ వాయిస్ మిస్ అవుతా. నాకు స్వీట్స్ ఇచ్చారు. జస్ట్ 2 weeks ముందు నేను ప్రేరణ మాట్లాడుకున్నాం ఈ హౌస్ నుంచి అందరూ వెళ్ళిపోతారని. తెలిసో తెలియకో అలవాటు అయిపోయింది. పొద్దున్న లేయడం, డాన్స్ వేయడం, హ్యాబిచుయేట్ అయిపోతుందా అంటే చాలా మిస్ అవుతా. చాలా నేర్చుకున్నా. థ్యాంక్స్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ జర్నీ అని చెప్పేసి అంటున్నాడు. మా మమ్మీ చెప్పింది, లైఫ్లో ఒక టైం వస్తుంది, ఒకటే ఉండాలి, పో అనింది. నేను అనుకున్నా ఫోన్ లేకుండా, ఫ్యామిలీ లేకుండా, ఫ్రెండ్స్ లేకుండా ఉంటానా అని. పోరా అని మా అమ్మ చెప్పింది. లైట్స్ బంద్ అయినాక రా అనింది. నా దోస్తులందరికీ చాలా థ్యాంక్ యూ. నాకు ఈ 9 years బాగా సపోర్ట్ చేశారు. అండ్ లాస్ట్ బిగ్ బాస్కి థ్యాంక్ యూ. చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ బిగ్ బాస్. లాస్ట్ లైన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ బ్యూటిఫుల్ జర్నీ. ఈ హౌస్లో నేను వచ్చి బతికినా అది మీరు సినిమా లాగా చూపించారు. మా నాన్న ఫోటో వచ్చినప్పుడు ఏడ్చా, మా అమ్మని చూశాక ఏడ్చా. మా అమ్మ ఎమోషనల్ అవ్వకు అనింది, కానీ వాళ్ళని చూసి ఎమోషనల్ అయిపోయా. మా నాన్న లేరు, చాలా రోజులైంది, అందుకే ఏడుపు వచ్చింది అనేసి అన్నాడు. అయ్యో చిన్న బిడ్డ అనిపించింది నాకు. నా సబ్స్క్రైబర్స్కి, నా ఫాలోవర్స్కి థ్యాంక్ యూ. మీరు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టే నేను మీ పైన నమ్మకంతోనే ఈ హౌస్లోకి రావడం జరిగింది. ఓట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. కీప్ సపోర్టింగ్, కీప్ షేరింగ్ యువర్ లవ్. లైఫ్ లాంగ్ మీకు రుణపడి ఉంటా. లవ్ యూ ఆల్ అనేసి మొత్తం అన్ని ఫోటోలు ఏరుకొని పోయినాడు. చెట్టు పైన ఉండేది, అక్కడ ఉండేది, కింద పడింది, మొత్తం అన్ని ఫోటోలు ఏరుకొని గులాబ్ జామున్ కూడా తీసుకొని లోపల పోయినాడు. ఇప్పుడు నబీల్స్ జర్నీ వాస్ ద క్యూటెస్ట్ జర్నీ, వెరీ వెరీ బ్యూటిఫుల్ జర్నీ. అస్సలు గూస్ బంప్స్ వస్తాయి నబీల్ జర్నీకి. మీరు కూడా చూడండి. ఈరోజు ఫ్రైడే ఎపిసోడ్ ఎండ్ అయ్యేది నబీల్ జర్నీతో ఎండ్ అవుతుంది. ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ ఎపిసోడ్, బ్యూటిఫుల్ జర్నీ, బ్యూటిఫుల్. అసలు పాటలు కానీ, తన మెమరీస్ కానీ ఇంత చేశాడా నబీల్ అనేసి అనిపిస్తుంది. ఇది ఫస్ట్ రోజు వేసుంటే నిజంగానే నబీల్కి మంచిగా ఓటింగ్ పడుండేదేమో. అది వేయకుండా తప్పు చేస్తున్నారేమో అని చెప్పేసి అనిపిస్తుంది. ఇట్ వాస్ వెరీ నైస్. అందరికన్నా నబీల్ జర్నీ బాగుంది. అందరికన్నా నబీల్ కోసం బిగ్ బాస్ చెప్పిన మాటలు బాగున్నాయి. ఇప్పుడు నబీల్ పాజిటివ్స్ చెప్పాలంటే, నబీల్ ఒక కామన్ మ్యాన్గా ఎంటర్ అయినాడు. సో మిగతా వాళ్ళందరూ నిజంగానే పెద్ద పెద్ద ఆర్టిస్టులు, పెద్ద పెద్ద హీరోలు, ఆదిత్య ఓం కానీ, మిగిలిన వాళ్ళు కానీ, అందరు సీరియల్స్లో కానీ, దాంట్లో కానీ అందరు తోపులే. సో అంతమంది తోపుల మధ్యలో ఒక కామన్ మ్యాన్ ఎంటర్ అయ్యేటప్పుడు చాలా లో కాన్ఫిడెన్స్ ఉంటుంది. మనం ఏం చేయగలుగుతాం, మనం ఎవరికి తెలియదు కదా, మనకి నిజంగా సపోర్ట్ చేస్తారా, మనల్ని తక్కువ చూస్తారా, ఇట్లాంటి ఫీలింగ్ చాలా మందికి ఉంటుంది. సో అట్లా ఒక కామన్ మ్యాన్గా ఎంటర్ అయ్యి నబీలు ఇంత దూరం రావడం, టాప్ 5 వరకు నిల్చుకోవడం నిజంగా చాలా పెద్ద మ్యాటర్ అనేసి చెప్పొచ్చు. ఎక్కడో వరంగల్లో ఫోన్లో వీడియోస్ తీసుకుంటా ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో వచ్చి టాప్ 5 వరకు ఉండి బిగ్ బాస్ నోట్లోంచి నబీల్ వచ్చి తన కోసం మాటలు వినడం ఈజ్ అ వెరీ వెరీ బిగ్గెస్ట్ థింగ్, బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఇన్ హిజ్ లైఫ్. సో అంత దూరం తను చాలా కష్టపడి తెచ్చుకున్నాడు. అండ్ నబీల్ గేమ్ అయితే హీఈస్ అ వెరీ గుడ్ గేమర్. చాలా బలం ఎక్కువ తనకి. ఆ రోజు ఎండ్యూరెన్స్ టాస్క్లో నిజంగానే స్పాండిలైటిస్, హీ హ్యాడ్ సమ్ బ్యాక్ ఇష్యూ, అయినా కూడా ఇట్లా పట్టుకొని 3 hours ఓడిపోకూడదు అని చెప్పేసి గివ్ అప్ ఇవ్వకుండా చేసింది. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ థింగ్. అండ్ చాలా సెల్ఫ్లెస్గా ఇన్ఫినిటీ రూమ్లో వచ్చి అందరికీ రేషన్ రావాలని చెప్పేసి స్వీట్స్ త్యాగం చేయడము, దాని తర్వాత అవినాష్కి సెకండ్ మెగా చీఫ్ ఇవ్వడం, అవినాష్కి ఎవిక్షన్ షీల్డ్ ఇవ్వడం. సో ఇవన్నీ త్యాగాలు చేసేంత వరకు చాలా సెల్ఫ్లెస్, చాలా మంచిగా అనిపించింది. కానీ చిన్నపిల్లోడు కదా, అంత ప్రాపర్గా ఆలోచించకుండా శ్రీముఖి వచ్చి సెల్ఫిష్గా ఉండాలి నబీల్, నువ్వు నీ వరకు అని చెప్పిన వెంటనే ఆ సెల్ఫిష్గా ఉండడానికి ట్రై చేశాడు. అది కొంచెం నెగిటివ్గా అనిపించింది, కానీ తను శ్రీముఖి చెప్పిన దానివల్లే అట్లా ఉన్నాడు. బట్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ వీళ్ళు చెడిపోవాలి, వీళ్ళు నాశనం అయిపోవాలి అనేలాగా మాట్లాడకుండా he gave his best అని చెప్పేసి నాకు అనిపించింది ప్రతి టాస్క్లో. అండ్ ఎంటర్టైనింగ్. ఫస్ట్ 5 weeks అయితే ఈ ఎంటర్టైనర్స్ రోహిణి, అవినాష్, తేజ వీళ్ళందరూ తర్వాత వచ్చారు వైల్డ్ కార్డ్స్.
వైల్డ్ కార్డ్స్ వచ్చే ముందు వరకు హౌస్లో ఎంటర్టైన్మెంట్ అంటే నబీలే. అసలు ఎవరినైనా ఇమిటేట్ చేయడం కానీ, మాట్లాడడం కానీ, ఏదన్నా స్కిట్ వస్తే యాక్టింగ్ చేయడం కానీ చాలా క్రియేటివ్గా చాలా మంచిగా అనిపించింది. బిగ్ బాస్ హోటల్ టాస్క్లో కూడా చాలా బాగా అనిపించింది నబీల్ చేసిన పర్ఫార్మెన్స్. అండ్ నబీల్కి ఏవీలో కూడా బిగ్ బాస్ హోటల్ టాస్క్దే వచ్చింది. సో ఇట్ వాజ్ ఆల్ బ్యూటిఫుల్. తనకి డాన్స్ రాకపోయినా డాన్స్ చేయడానికి ట్రై చేయడము, తనకి ఈ యాక్టింగ్ రాకపోయినా కూడా యాక్టింగ్ చేయడానికి ట్రై చేయడం. హీ డిడ్ సో మచ్. అండ్ ఒక కామన్ మ్యాన్గా ఇంత దూరం రావడం ఈజ్ అ వెరీ 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 బిగ్గెస్ట్ థింగ్. ఐ థింక్ నబీల్ కూడా సేమ్ ఇంకొక కామన్ మ్యాన్ అయిన ఆదిరెడ్డి లాగా టాప్ 4లో ఎలిమినేట్ అవుతాడు అనేసి అనుకుంటున్నా. బట్ ఐ రియలీ విష్ నబీల్ కూడా కొంచెం మనీ తీసుకొని వెళ్తే తన మూవీకి ఏమైనా యూజ్ అవుతుందేమో అనేసి అనుకుంటున్నా. బికాస్ హీ డిజర్వ్స్. సో అది నబీల్కి ఉండే పాజిటివ్స్. నామినేషన్ పాయింట్స్లో కూడా ఇచ్చి పడేయడం, అంటే అవతల వాళ్ళు పెద్ద స్టార్స్ అనేసి కూడా లేకుండా మనం ఏమైనా నెగిటివ్ అయిపోతామేమో వాళ్ళతో, మనం ఏం కాంపీట్ చేస్తాము అనేసి లేకుండా తన పాయింట్స్ తను చాలా గట్టిగా పెట్టినట్టు అనిపించింది, విచ్ ఇస్ ఎ గుడ్ థింగ్. అండ్ ఎక్కడ అమ్మాయిలతో ఇండీసెంట్గా బిహేవ్ చేయలేదు. దట్ ఈస్ అ వెరీ బ్యూటిఫుల్ థింగ్. సోనియా వచ్చి అందరు అక్కడ సోనియా వల్ల ఈ పృథ్వీ కానీ నిఖిల్ కానీ అట్లా తిరగడం అదంతా ఉండే టైంలో కూడా నబీల్ వాజ్ వెరీ ఆన్ ద పాయింట్. చేయి పట్టుకుంటే కూడా చేయి డోంట్ టచ్ మీ అని చెప్పేసి అనడం. ఇట్ ఈస్ ఆల్ చాలా డీసెంట్గా ఉన్నాడు, చాలా జెంటల్గా ఉన్నాడు, విచ్ ఇస్ రియలీ నైస్. అట్లా కావాలనేసి కెమెరా కోసం చేయడం కానీ, కావాలని సింపతి క్రియేట్ చేయడం కానీ అట్లాంటివి ఎప్పుడు చేయలేదు, విచ్ ఇస్ అ వెరీ నైస్ థింగ్ అబౌట్ నబిల్. అండ్ హీస్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్, దట్ ఈస్ ఆల్సో నైస్. సో ఇవన్నీ పాజిటివ్స్ ఉన్నాయి. సో నబిల్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఈ రోజే లాస్ట్ డే ఫర్ ఓటింగ్. సో ప్లీజ్ ఓట్ ఫర్ నబిల్. అండ్ నబిల్, ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. నీ కళ ఏదైతే ఉందో ఇట్ సినిమా హీరో అవ్వాలి అని చెప్పేసి ఐ వాంట్ యూ, ఐ విష్ యూ బికమ్ దాట్. అండ్ నీ కళలన్నీ నిజమవుతున్నాయి అనేసి అన్నావు. సో ఈ కళ కూడా నిజమవ్వాలి అని చెప్పేసి అనుకుంటావునా. సో అన్నీ ఎత్తుకొని పోయేటప్పుడు కూడా నా కళ అన్నీ నిజమైంది, బిగ్ బాస్ రావడం ఒక కళ, ఇక్కడ ఫైనలిస్ట్గా ఉండడం ఒక కళ అన్నావు. అట్లే హీరో అవ్వాలి అనే నీ కళ కూడా నెరవేరాలని కోరుకుంటున్నాను. అది గైస్. సో ఇంతటితో జర్నీ వీడియోస్ అన్నీ అయిపోయాయి. ఇంకా ఒక వీడియో ఫైనల్గా రేపు మార్నింగ్ చేస్తాను, ఓటింగ్ అనాలిసిస్. ఎవరు ఉన్నారు, ఎవరు గెలవచ్చు, ఎవరు టాప్ 5లో ఉండొచ్చు అని చెప్పేసి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాం. ఐ మిస్ యూ ఆల్ సో మచ్ గైస్. ఐ రియలీ మిస్ యూ ఆల్ సో మచ్. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాం. అదర్ విత్ దిస్ మీ విత్ సైనింగ్ ఆఫ్. అదర్ ఐ లవ్ యూ గైస్.